వెల్కమ్ టు తెలుగు 360 ఛానల్కి స్వాగతం. మనకి ఈ ఉగాది సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటగా మనకి ఈ యొక్క రాజెవరు, మంత్రి ఎవరు, ఇలాంటి నవనాయకుల ఫలితాలు మనం చూద్దాం. ఇందులో రాజు గురుడు, మంత్రి కుజుడు ఈ సంవత్సరానికి, అలాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. ఈ గ్రహాలన్నీ కూడా 9 నవనాయకుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనకి గురుగ్రహాలు మొత్తం మూడు పోర్ట్ఫోలియోస్ పరిపాలిస్తున్నాయి. ఇకపోతే కుజుడు 1, బుధుడు 1, చంద్రుడికి వచ్చేసరికి 3. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహాలు అనేటటువంటి నవనాయకులుగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక శనికి 1 ఇచ్చాం, శుక్రుడికి స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రాసుల్లో మనం 2026 సంవత్సరం చూసుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అతను 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత అతను మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఈయన ఏం చేస్తాడంటే మనకి ఈ గురుగ్రహం ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత అక్టోబర్ 24వ తేదీ వరకు ఉండి ఆ కర్కాటక రాశిలో అక్కడి నుంచి మనకి ఈయన ఎక్కడికి వచ్చేస్తాడండి, సింహరాశిలోకి. 24 అక్టోబర్ దాటిన తర్వాత 24 జనవరి 2026 సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని వక్రించి మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 7. అన్నీ సమానంగా ఉన్నాయి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మీకు చక్కగా సప్తమలో రాహు ఉన్నాడు. దీనివల్ల జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేస్తున్నారు. అవి లేకుండా చూసుకోండి, అష్టమ శనిగ్రహ ప్రభావం వలన చాలామందికి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మా శిష్యుడికి మరి మామూలుగా బయటికి వెళ్ళినటువంటి వాడికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు పాపం కోమాలో కూడా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం గుర్తుపడుతున్నాడు అని అంటున్నారు. ఒకటి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆ డ్రైవింగ్లు చేయాల్సినప్పుడు మాట్లాడాలు ఇలా చేయకూడదు. అలాగే మా శిష్యుడు ఎప్పుడు వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళేవాడు, కానీ ఆ రోజే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళకపోవడం, యాక్సిడెంట్ జరగడం అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం బాగా పెరిగిపోతుంది. అక్టోబర్ నెల నుంచి ఇంకా మీకు గురు కేతువులతో కలిసి మనకి డిసెంబర్ 1, 12, 2026 సంవత్సరం అక్కడి నుంచి కూడా అక్టోబర్ నుంచి కొంచెం యావరేజ్గా ఉండి ఈ యొక్క గురుడితో కేతు కలిసి గురుచండాల యోగంలాగా పట్టి ప్రతి పని కూడా మరి లేటుగా అవడము, అనుమానాస్పదంగా ప్రతి ఒక్కరిని అనుమానించడము, కాస్త వైరాగ్యంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడము, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.